వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాం. ఈరోజు ఫ్రైడే సాయంత్రం అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం. ఇదంతా ప్రకాశం బ్యారేజ్ లైటింగ్లతో చాలా అందంగా కనిపిస్తుంది కదా. విజయవాడ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఈ కనకదుర్గ అమ్మవారి ఆలయం. ఈ ఆలయం కృష్ణానది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రి కొండపైన ఉంటుంది. ఈ ఆలయంలో పార్వతీదేవిని కనకదుర్గా దేవిగా, అలాగే శివుణ్ణి మల్లేశ్వర స్వామిగా దర్శించుకుంటాము. ఈ ఆలయంలో నవరాత్రి పండుగను చాలా ఘనంగా జరుపుతారు. ఈ నవరాత్రి టైంలో అమ్మవారి 9 రోజులు 9 అవతారాల్లో అలంకరిస్తారు. అదే ఇంద్రకీలాద్రి పర్వతం. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ప్రకాశం బ్యారేజ్. మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్తే మంగళగిరి వెళ్తాం. రైట్ సైడ్ వెళ్ళాలి. అక్కడ కనిపిస్తున్న ఓంకారం దాకా వెహికల్స్ అయితే వెళ్తాయి. అలాగే కనకదుర్గ ఆలయ గోపురం ఈ ఇంద్రకీలాద్రి కొండపైన కృష్ణా నది పక్కనే ఉంటుంది. ఈ ఇంద్రకీలాద్రి కొండపైన ఆలయానికి వెళ్ళటానికి మొత్తం 3 దారులు ఉంటాయి. ఒకటి డైరెక్ట్గా మనం బస్సులో కానీ ఓన్ వెహికల్స్లో కానీ కొండపైకి వెళ్ళొచ్చు. రెండవది కొండ కింద ఉన్న బిల్డింగ్ నుండి లిఫ్ట్లో మనము ఆలయానికి వెళ్ళొచ్చు. మూడవది ఇంద్రకీలాద్రి కొండపైన ఉన్న స్టెప్స్ నుండి నడకదారిలో ఆలయానికి అయితే చేరుకోవచ్చు. మేమైతే లిఫ్ట్లో ఆలయానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ పూజకు సామాగ్రి కూడా దొరుకుతాయి. అలా మనం కొద్దిగా ముందుకు వెళ్ళగానే మనకి మెట్ల మార్గం అనేది కనిపిస్తుంది. ఇది అమ్మవారికి వెళ్ళే దర్శనానికి అయితే దారి. కొంచెం ముందుకు వెళ్ళగానే మెట్ల ద్వారం అయితే కనబడుతుంది. కొందరు ఇక్కడ దీపాలు వెలిగించి దర్శనానికి అయితే వెళ్తుంటారు. మెట్లు పూజ కూడా చేస్తుంటారు. ఈ ముఖద్వారం పైన వినాయకుడు, దుర్గాదేవి అలాగే హనుమంతుని మనం దర్శించుకోవచ్చు. అమ్మవారిని మెట్ల మార్గం ద్వారా వస్తామని మొక్కుకుంటారు కదా, అలా మొక్కు తీర్చుకోవడానికి మెట్ల ద్వారా అయితే వెళ్తుంటారు. 15 నిమిషాల నుండి 20 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. మనం ఆలయానికి అయితే వచ్చేసాం. మేమైతే లిఫ్ట్లో అయితే వచ్చేసాం. ఈరోజు ఫ్రైడే కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. 7వ అంతస్తులో అయితే అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు. 3వ అంతస్తులో అయితే అన్నదానం కూడా జరుగుతుంది. ఇది స్వామివారి దర్శనానికి వెళ్ళే దారి. మల్లేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. స్వామివారిని గుడికి వెళ్ళడానికి 2 మార్గాలు అయితే ఉంటాయి. ఒకటి మెట్ల మార్గం, మరో పక్క నుంచి ర్యాంప్ కూడా ఉంటుంది. మెట్లు దిగలేని వాళ్ళు, ఎక్కలేని వాళ్ళు కూడా ఈ ర్యాంప్ ద్వారా వెళ్ళొచ్చు. మనం ఈ స్టెప్స్ దిగేటప్పుడు అమ్మవారి అవతారాలు కూడా మనకి దర్శనమిస్తాయి. ఇక్కడ శివుని దుర్గా మల్లేశ్వర స్వామిగా పిలుస్తుంటారు. మనకి ఆ శివయ్య లింగ రూపంలో అయితే దర్శనం అయితే ఇస్తారు. పక్కనే కాలభైరవ గుడి కూడా ఉంది. నవగ్రహాల గుడి, ఆ పక్కనే అద్దాల మండపం కూడా ఉంటుంది. మనిషికి 5 రూపాయలు ఛార్జ్ అయితే చేస్తారు. దాని ఎదురుగా ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. తాబేలు కొలను కూడా ఉంటుంది. మొత్తం పైన ఉన్న అన్ని ఆలయాలు దర్శించుకుని ఈ స్వామివారి ఆలయ గోపురం మనకి ర్యాంప్ ద్వారా కనిపిస్తుంది. ఇది తాబేలు కొలను. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం ఉదయం సాయంత్రం అయితే వేల మందికి అన్నదానం అయితే జరుగుతుంది. చాలామంది భక్తులు అయితే అన్న సమారానికి వెళ్తారు. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయ గోపుర ప్రాంగణం అయితే ఉంటుంది. అమ్మవారి దర్శనం అయిన తర్వాత అందరూ ఇక్కడ కూర్చొని అమ్మని అయితే స్మరించుకుంటారు. ఈ ఆలయంలో అమ్మవారి ఆలయాలతో పాటు మరికొన్ని ఆలయాలు అయితే కూడా ఉంటాయి. అన్ని ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈవినింగ్ టైంలో అయితే గుడి చాలా ఖాళీగా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అమ్మవారిని చూడొచ్చు. మేము ఫ్రైడే రోజు కాబట్టి కొంచెం జనాల రద్దీ అయితే ఉంది. మరీ అంత రష్గా అయితే ఏమీ లేదు. ఇక్కడైతే చండీ హోమాలు అయితే జరుగుతాయి. కొంచెం ముందుకు వెళ్ళగానే కొబ్బరికాయలు కొట్టే స్థలం కూడా కనబడుతుంది. ఇదైతే అమ్మవారి గర్భగుడి గోపురాన్ని అయితే దర్శించుకోవచ్చు. ఇక్కడ మహాగణపతి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఆలయ గోపురం చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. మేమైతే ఈ దర్శనానికి అయితే వెళ్ళాము. నైట్ టైం కాబట్టి అంత రష్గా అయితే ఏమీ లేదు. అందుకే ఈ దర్శనానికి వెళ్ళాము. ఈ ఆలయంలో
ఫ్రీ దర్శనంతో పాటు స్పెషల్ దర్శనాలు కూడా ఉంటాయి. రూ. 100, 300 అలాగే 500 దర్శనాలు కూడా ఉంటాయి. రూ. 100 అలాగే 300 దర్శనానికి వెళ్ళే వారికైతే క్యూ తక్కువగా ఉంటుంది. అలాగే 500 టికెట్ తీసుకున్న వాళ్ళకైతే అంతరాలయ దర్శనం అయితే ఉంటుంది. అంటే మనం గర్భాలయం గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు. పక్కనే మనకి అమ్మవారి వాహనాలు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇదంతా క్యూ లైన్. నడక మార్గంలో వచ్చేవారికి, ఫ్రీ దర్శనం వెళ్ళే వారికి కూడా ఇది క్యూ లైన్ ఉంటుంది. భక్తులు రష్గా ఉన్నప్పుడు ఇదంతా మొత్తం కూడా ఫుల్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఈ ఆలయ గోపుర ప్రాంగణం ఇదంతా. ఇక్కడ నుండి విజయవాడ సిటీ అంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది కదా. చాలా అందంగా కనిపిస్తుంది కదా వ్యూ అనేది. ఇక్కడ విజయవాడ అనగానే ముందుగా గుర్తొచ్చేది అమ్మవారి ఆలయం. ఇంకా దర్శించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అమ్మవారిని అయితే దర్శించుకోండి. ఈ అమ్మవారి మొదటి ఆలయ గోపురం, అమ్మవారి గర్భగుడి గోపురం కూడా కనిపిస్తుంది కదా. ఇది అమ్మవారి 7 అంతస్తుల బిల్డింగ్. పైకి వచ్చే మార్గం లిఫ్ట్ ద్వారా రావచ్చు, లేదంటే మెట్ల మార్గం ద్వారా కూడా రావచ్చు. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం అనేది జరుగుతుంది. 7వ అంతస్తులో అయితే అమ్మవారి దర్శనం, 3వ అంతస్తులో అయితే అన్నదానం అయితే జరుగుతుంది. ఇక్కడ వేల మందికి అన్నదానం అనేది ప్రతిరోజు ఉదయం సాయంత్రం అనేది జరుగుతుంది. ప్రసాదం కౌంటర్లు కూడా ఉంటాయి. మనకి కొండ కింద ప్రసాదం కౌంటర్లు ఉంటాయి. అలాగే మనం మల్లేశ్వర స్వామి గుడికి వెళ్ళే మార్గంలో కూడా అద్దాల మండపం ముందు ప్రసాదం కౌంటర్లు అయితే ఉంటాయి. మనకు అక్కడ కూడా ప్రసాదం అనేది దొరుకుతుంది. పులిహార రూ. 15, లడ్డు అనేది రూ. 15 ఒక్కొక్క ప్యాకెట్. ఇక్కడైతే అమ్మవారి సింహవాహనం పైన అమ్మవారి దర్శనం అయితే మనం చేసుకోవచ్చు. ఇక్కడ తులాభారం అయితే ఉంది. అమ్మవారి దర్శనం అయిన తర్వాత అందరూ ఇక్కడ కూర్చొని అమ్మని అయితే స్మరించుకుంటారు. ఈ ఆలయంలో అమ్మవారి ఆలయాలతో పాటు మరికొన్ని ఆలయాలు కూడా ఉంటాయి. అన్ని ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు. ఈవినింగ్ టైం అయితే గుడి అయితే చాలా ఖాళీగా ఉంటుంది. ప్రశాంతంగా అయితే అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి సమర్పించిన చీరలు అయితే అమ్ముతారు. కావలసిన వాళ్ళైతే కొనుక్కోవచ్చు. మల్లేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే దారిలో అయితే సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉంటుంది. అలాగే నటరాజ స్వామి గుడి కూడా ఉంటుంది. అలాగే కొబ్బరికాయలు కొట్టే స్థలం కూడా అదే మార్గంలో అయితే మనకు కనిపిస్తుంది. ఇదైతే అమ్మవారి ఆలయ గోపురం. చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా. నైట్ టైం కాబట్టి అమ్మవార్లు చాలా అందంగా నీట్గా అయితే కనిపిస్తున్నారు. మొత్తం పైన ఉన్న అన్ని ఆలయాలు అయితే దర్శించుకున్నాం. ఆ అమ్మని ఎంత చూసినా చూడాలనిపిస్తుంది కదా. అందుకే ఆ అమ్మ దయ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. నాట్య కళావేదిక. ఇక్కడ పిల్లలతో కూచిపూడి, భరతనాట్యం ప్రోగ్రామ్స్ అయితే జరుగుతుంటాయి వీకెండ్స్. మా దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ లిఫ్ట్లో అయితే కిందకి వచ్చేసాం. అమ్మవారిని దర్శించుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా దర్శించుకోండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడే ప్రసాదం కౌంటర్లు కూడా ఉంటాయి. ఇక్కడ 1, 2, 3 కౌంటర్లు అనేసి ఉన్నాయి కదా. ఇక్కడ ప్రసాదం అనేసి మనకి టోకెన్ ప్రకారంగా ఇస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్